తెలుగునాట చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసిన కట్టడంగా కడప గండికోట నిలిచింది. శతాబ్దాల నాటి కట్టడమైన ఈ కోట తెలుగునాట ఎన్నో రాజవంశాల వైభవానికి, పోరాటాలకు, సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. గండికోట కడప జిల్లాలో పెన్నా నది ఒడ్డున కొండల మధ్య నెలకొన్న ఒక చారిత్రాత్మక కట్టడం. గండికోట చరిత్ర ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అనేక పర్యాటక ప్రదేశాలు, అద్భుత కట్టడాలకు నిలయంగా కడప జిల్లా పేరొందింది. ఈ అద్భుత కట్టడాల్లో తలమానికంగా గండికోట నిలిచింది. దీని ప్రత్యేకతలను సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం శివారెడ్డి తెలుపుతూ, పూర్వం పెన్నా నది ప్రవాహం కొండని రెండుగా చీల్చి అక్కడ నిలవడంతో గండి ఏర్పడిందని, గండి ఏర్పడిన ప్రాంతంలో కోట నిర్మాణం జరిగింది కాబట్టి దానికి గండికోట అని పేరొచ్చిందని అన్నారు. ఈ కోట నిర్మాణం క్రీస్తు శకం 1123లో కాకరాజు అనే రాజు నిర్మించాడని, ఈ కోటను దాదాపు 40 అడుగుల ఎత్తుతో నిర్మించానన్నట్టు తెలిపారు. ఈ కోట ప్రధాన ద్వారం 20 అడుగుల ఎత్తులో ఉందని, ఇందులో 101 బురుజులు కనపడతాయని అన్నారు. ఒకవైపు అడవి, రెండో వైపు పెన్నా నది, మూడో వైపు కొండ మధ్యలో కోటను నిర్మించి శత్రువులు కోటలోకి ప్రవేశించకుండా ఎంతో సృజనాత్మకంగా ఈ కోటను కాకరాజు నిర్మించినట్టు తెలిపారు. శత్రు దుర్భేద్యంగా గండికోట నిలిచిందని చెప్పుకొచ్చారు.